హాయ్ అండి. అయితే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడతాను. ఈరోజు ఇండియా అన్న, హిందుస్థాన్ అన్న, భారత్ అన్న ఇలా చాలా రకాల మంది చాలా రకాలుగా పేరుతో పిలుస్తారు. అయితే ఏ పేరుతో పిలిచినా కూడా భారతదేశం భారతదేశంగానే ఉంటుంది. అయితే వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఆ రకంగా పిలుస్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో రకాల కులాలు ఉండొచ్చు, ఎన్నో రకాల మతాలు ఉండొచ్చు. కానీ మేము భారతదేశానికి వచ్చేసరికి అందరం ఒకటిగా అవుతాం. అంటే ఒక యూనియన్గా ఉంటాం. ఇది ఇప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది తప్పదన్నమాట. ఎందుకంటే భారత్కున్న పవరే అది, భారతదేశానికి ఉన్న శక్తి అదనమాట. ఎందుకంటే భారతదేశానికి ఇప్పటివరకు భారతదేశం మీద చాలా రకాల మంది దాడి చేశారు. బ్రిటిష్ వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, బ్రిటిష్ కంట్రీస్ వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఇప్పటివరకు కూడా భారత్ని క్రిస్టియన్ కంట్రీగా చేయలేకపోయారు. అలాగే ముస్లిమ్స్ వాళ్ళు కూడా, సుల్తాన్లు కూడా ఎంతోమంది భారత్ మీద యుద్ధం చేశారు. కానీ ఇప్పటివరకు కూడా భారత్ని ముస్లిమ్స్ కంట్రీలుగా చేయలేకపోయారు. ఒకసారి ఆలోచించండి, చరిత్ర తిరిగేయండి. అసలు భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశానికి? ఒకసారి ఆలోచించండి. జనాలు మీరు చాలా రకాలుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు భారతదేశం ఇది ఇండియా, భారత్, హిందుస్థాన్. ఇక్కడ ఉండేవాళ్ళు అంతా హిందువులు, భారతీయులు. మేము మీ కంట్రీస్కి రాలే, మేము పాకిస్తాన్కి వెళ్ళలే, మేము అరేబియన్ కంట్రీస్కి వెళ్ళలే, మేము యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళలే ఆక్రమించడానికి. ఒకసారి ఆలోచించండి. మా పైన దాడి చేసిన వాళ్ళే తప్పితే భారత్ వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ మీద దాడి చేయలేదు, భారత్ వెళ్ళి ముస్లిమ్స్ కంట్రీస్ మీద, అరేబియన్ కంట్రీస్ మీద దాడి చేయలేదు. మీరు భారత్కి వచ్చి భారత్ని ఆక్రమించుకొని చాలా రకాలుగా ట్రై చేశారు. ఇప్పుడు కూడా చాలా రకాలుగా చేస్తూనే ఉన్నారు ఇంకా. కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా భారత్ని ఏం చేయలేరు. ఎందుకంటే భారత్కున్న శక్తి అది, భారత్కున్న పవర్ అది. ఇక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు. ఇక్కడున్న పవర్, ఇక్కడున్న శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. అది మీకు ఇప్పటికి తెలియదు, ఎప్పటికి కూడా తెలియదు. అది చాలా సంవత్సరాల తర్వాత మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చాలా కంట్రీస్లో, ఇప్పుడు మా భారతదేశంలో ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది. అంటే క్రిస్టియన్స్గా మార్చడానికి, కన్వర్ట్ అవ్వడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు. అయితే ఇక్కడ ఉండి, భారతదేశంలో ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ నివసిస్తూ, ఇక్కడ గాలి పీల్చుకుంటూ వాళ్ళకు ఒత్తాసు పలకడం, కొంతమందికి అది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. మీరు ఇండియాలో ఉన్నారా, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారా, యునైటెడ్ స్టేట్స్ కంట్రీలో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మేము విదేశాలకు వెళ్ళి ఇది మా కంట్రీ అని అంటే ఊరుకుంటారా? ఇది మేము భారతదేశం అంటే ఇప్పుడు చాలామంది మా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు. అది మా కంట్రీ అంటే ఊరుకుంటారా? ఒకసారి ఆలోచించండి. యునైటెడ్ స్టేట్స్లో, అరేబియన్ కంట్రీస్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. అది మా కంట్రీ అంటే ఊరుకుంటారా? ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నాను. అయితే ఇప్పుడు కులం గురించి చాలా రకాలుగా డిస్కషన్ జరుగుతుంది కదా. భారతదేశం ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా భారత్గానే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. దీన్ని ఎవ్వరూ మార్చలేరు, దీన్ని ఎవరు చెరిపేయలేరు. ఇది భారతదేశానికి ఉన్న పవర్. ఇది ప్రపంచాన్ని ఒకటి చేయగలదు తప్పితే ప్రపంచంలో ఇది వేరే అవ్వదు ఎప్పటికీ. గుర్తుంచుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా ఇంకా మిగతా కంట్రీస్ వాళ్ళు భారత్ వైపు చూడాల్సిందే తప్ప భారత్ ఇంకో కంట్రీ వైపు చూడదు. ఎందుకంటే మీరు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని చేసినా కూడా చివరికి భారత వైపు రావాల్సిందే, భారత్ దగ్గరికి రావాల్సిందే. అది భారతదేశానికి ఉన్న పవర్, అది హిందుత్వం అనుకున్న పవర్. ఒకసారి గుర్తించండి. మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా, మీరు ఎన్ని కనిపెట్టినా భారతదేశం ఒకటే మిగులుతుంది ప్రపంచంలో చివరికి. అది గుర్తుంచుకోండి. మీరు మాట్లాడే ముందు ఏ కంట్రీలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు అనేది ఆలోచించుకోండి. చాలామంది ఆలోచించుకొని, అసలు మేము భారత్కి వెళ్ళి మేము హిందువులుగా కన్వర్ట్ చేయట్లేదు ఎవరిని. ఆలోచించండి ఒకసారి. మీరు హిందూ మతంలోకి మారాలని మేము ఎవరికి చెప్పాం. అసలు ఎవరు పుట్టారు భారతదేశంలోకి వచ్చి? హిందువులు. ఇక్కడ భారత్లో హిందువులే ఉంటారు, ఇండియన్సే ఉంటారు. మేము మిగతా వాళ్ళకు కూడా ఆదరిస్తాం, మిగతా వాళ్ళని కూడా ప్రేమగా చూస్తాం. ఇప్పుడు మా దగ్గర ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు, ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? భారతదేశంలో, ఇది భారత్ కదా, భారతదేశం కదా. వీళ్ళంతా ఎలా వచ్చారు ఒకసారి ఆలోచించండి. భారతదేశంలోకి ముస్లిమ్స్ ఎలా వచ్చారు? భారతదేశంలో క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇది ఇండియన్ కదా, ఇది హిందుస్థాన్ కదా, ఇక్కడ వీళ్ళు ఎలా స్థిరపడ్డారు? ఒకసారి ఆలోచించండి.